بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఆయత్ నంబర్ 4 وآتوا النساء صدقاتهن نحلة فإن طبن لكم عن شيء منه نفسا فكلوه هنيئا مريئا. ఆయత్ నంబర్ 4. స్త్రీలకు వారి మహర సొమ్మును మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఒకవేళ వారు గనక తమంతట తాముగా ఇష్టపూర్వకంగా మహర్లో కొంత మొత్తాన్ని వదిలిపెట్టినట్లయితే సంతోషంగా నిస్సంకోచంగా దాన్ని అనుభవించండి. ఆయత్ నంబర్ 5 ولا تؤتوا السفهاء أموالكم التي جعل الله لكم قياما وارزقوهم فيها واكسوهم وقولوا لهم قولا معروفا. ఆయత్ నంబర్ 5. అల్లాహ్ మీ జరుగుబాటుకు ఆధారంగా చేసిన మీ ధనాన్ని అవివేకుల పరం చేయకండి. కాకపోతే ఆ సంపదలో నుంచి వారికి అన్న వస్త్రాలు మొదలైనవి సమకూర్చండి. వారితో మంచితనముతో మృదువుగా మాట్లాడండి. ఆయత్ నంబర్ 6 وابتلوا اليتامى حتى إذا بلغوا النكاح فإن آنستم منهم رشدا فادفعوا إليهم أموالهم ولا تأكلوها إسرافا وبدارا أن يكبروا ومن كان غنيا فليستعفف ومن كان فقيرا فليأكل بالمعروف فإذا دفعتم إليهم أموالهم فأشهدوا عليهم وكفى بالله حسيبا. ఆయత్ నంబర్ 6. తండ్రి లేని బిడ్డలు పెళ్ళీడుకు వచ్చే వరకు వారిని తీర్చిదిద్దుతూ పరీక్షిస్తూ ఉండండి. ఒకవేళ వారిలో తెలివితేటలు కార్యదక్షత కానవస్తే వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారవుతున్నారన్న భయంతో వారి ఆస్తిపాస్తులను ఆదరాబాదరాగా దోబరా ఖర్చు చేయకండి. తండ్రి లేని బిడ్డల పోషకుడు ధనవంతుడైన పక్షంలో వారి సొమ్మును ముట్టుకోకూడదు. ఒకవేళ అతడు పేదవాడైతే ధర్మబద్ధంగా అవసరమైనంత మేరకు అనుభవించవచ్చు. మరి వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షులు పెట్టుకోండి. లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు. అనాథల ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన మార్గదర్శక నియమాలు సూచించబడిన తరువాత లెక్క తీసుకోవడానికి అల్లాహ్ చాలు అని అనడం గమనార్హం. అంటే తండ్రి లేని బిడ్డల ఆస్తిని మీరు ఏ విధంగా కాపాడారు, వారి ఆస్తిని వారికి అప్పగించే సమయంలో న్యాయంగా వ్యవహరించారా లేదా, అందులో ఏమైనా హెచ్చుతగ్గులు కానీ కలగాబులగం కానీ చేశారా, ఈ వ్యవహారంలో మీ నిజాయితీ ఏపాటిది తదితర విషయాలు జనానికి తెలిసినా తెలియకపోయినా అల్లాహకు మాత్రం తెలియకుండా లేవు. మీరు ఆయన సన్నిధిలో హాజరైనప్పుడు ఆయన మీ లెక్క తేలుస్తాడు. అందుకే ఇది ఎంతో బాధ్యతతో కూడుకున్న పని అని హదీసులో చెప్పబడింది. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూజర్ రజియల్లాహు తఆలాను ఉద్దేశించి, ఓ అబూజర్, నేను నిన్ను బలహీనుడిగా చూస్తున్నాను. నా కోసం ఇష్టపడేదే నీ కోసం కూడా ఇష్టపడుతున్నాను. నీవు ఇద్దరు వ్యక్తులపై కూడా అమీరు నాయకునిగా కానీ తండ్రి లేని బిడ్డలకు సంరక్షకునిగా కానీ అవకు అని ఉపదేశించారు. సహీ ముస్లిం కితాబుల్ ఇమారా. ఆయత్ నంబర్ 7 للرجال نصيب مما ترك الوالدان والأقربون وللنساء
وللنساء نصيب مما ترك الوالدان والأقربون مما قل منه أو كثر نصيبا مفروضا. ఆయత నంబర్ 7. తల్లిదండ్రులు సమీప బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు సమీప బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనా సరే ఎక్కువైనా సరే అందులో వాటా మాత్రం నిర్ధారితమై ఉంది. ఇస్లాంకు పూర్వం జరిగే అన్యాయాల్లో ఒకటి స్త్రీలకు చిన్నపిల్లలకు వారసత్వంలో వాటా ఇవ్వకుండా ఉండటం. యుద్ధాలలో పాల్గొనేందుకు అర్హులైన పెద్ద పిల్లలు మాత్రమే ఆస్తి మొత్తానికి వారసులయ్యేవారు. తమ తల్లిదండ్రులు సమీప బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తిలో పురుషుల మాదిరిగానే స్త్రీలకు ఆడపిల్లలు మగపిల్లలందరికీ కూడా వాటా నిర్ధారితమై ఉందని అల్లాహ్ ఈ ఆయతులో విపులీకరించాడు. కాకపోతే ఆడపిల్లలకు లభించే వాటా మగపిల్లవాడికి లభించే వాటాలో సగభాగం అయి ఉంటుంది. అది వేరే విషయం. 3 ఆయతుల తరువాత ఆ వివరాలు కూడా వస్తాయి. దీన్ని స్త్రీజాతికి జరిగిన అన్యాయంగా భావించి గగ్గోలు చెందవలసిన అవసరం లేదు. ఇస్లాం యొక్క ఈ వారసత్వ నియమం న్యాయం ధర్మంతో కూడుకొని ఉంది. ఎందుకంటే స్త్రీలపై ఇస్లాం సంపాదనా భారం మోపలేదు. పురుషుణ్ణి ఆమె పోషకునిగా సంరక్షకునిగా నియమించింది. అదీగాక వివాహ సమయంలో స్త్రీకి మహర్ రూపంలో సొమ్ము ముడుతుంది. దాన్ని చెల్లించే బాధ్యత కట్టుకున్న మొగుడిపై మోపబడింది. ఈ రకంగా పురుషునిపై స్త్రీ కన్నా ఎన్నో రెట్లు ఆర్థికపరమైన బరువు బాధ్యతలు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో స్త్రీకి సగభాగం బదులు మగవానితో సమానంగా పూర్తి భాగం ఇస్తే అది ఒక రకంగా పురుషునిపై జులుం అవుతుంది. కానీ అల్లాహ్ ఎవరికీ జులుం చేయదలచలేదు. ఎందుకంటే ఆయన న్యాయశీలుడు, వివేకవంతుడు.